కోర్ట్ ఏ స్టేట్ వర్సెస్ నోబడి రీసెంట్గా ఈ మూవీ చూడడం జరిగింది. ఎలా ఉందంటే ప్యూర్ సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా మాత్రం. నాకు తెలుసు నా రివ్యూ లేట్ అని, ఎవరైనా ఇప్పటికైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్గా మూవీ స్టార్టింగ్లోనే హీరో మీద చాలా కేసెస్ ఉంటాయి. ఎందుకు వేశారు, ఏంటి, హీరో ఏం తప్పు చేశాడు అనేది మనం చూస్తాం. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే హీరో మీద పాక్సో కేసు కూడా వేస్తారు. పాక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఇది యాక్చువల్గా ఈ యాక్ట్ ఏంటంటే మైనర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సంథింగ్ ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఇలా చేసినప్పుడు ఇది చాలా పవర్ఫుల్ మాట. సో ఇది వేస్తే ఖచ్చితంగా వాటి చాప్టర్ అనేది క్లోజ్. ఈ మూవీ ఎలా ఉంది అని మనం మాట్లాడుకోవాలనుకుంటే, నాకు నచ్చిన కోర్ట్ డ్రామాస్లో ఏం చూసినాయి, జనగణమన, జై భీమ్ అండ్ పింక్. ఈ 3 సినిమాల తర్వాత అంతగా మనకు బాగా కనెక్ట్ అయ్యే మూవీ ద కోర్ట్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, మంగపతి శివాజీ గారు చేశారు, ఎక్సలెంట్. అంతే, నేను కూర్చున్న థియేటర్లో కొంచెం నాకు కార్నర్ సీట్ వచ్చిందన్నమాట. సో అక్కడ స్పీకర్ నన్ను ఎత్తి మీద ఉంది. సడన్గా వచ్చి ఏయ్ అని అరుస్తాడు. అరిచేసరికి మనకి గుండె జిమ్ అంటది. అది యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ చేశారు, చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ని ఆయన తప్ప ఇంకొకళ్ళు హ్యాండిల్ చేయలేరు, అంత బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన హర్షవర్ధన్ గారు. ఫస్ట్ ఆఫ్ అంతా ఈయనే మొత్తం ఆడేసుకుంటాడు ఆ కోర్టులో. మొత్తం వన్ సైడ్ డ్రామా వెళ్ళిపోతుంది. ఆయనకు రాసిన డైలాగ్స్ కానీ ఆయన ఇచ్చే సర్టిల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆన్ పాయింట్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు హీరో హీరోయిన్ చందు అండ్ జాబిలి, వీళ్ళిద్దరు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక ఫ్రెష్ ఫీల్తో, వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఏ క్రింజ్ లేకుండా చాలా క్లీన్గా అలా తీసుకెళ్ళిపోయారు. ప్రియదర్శి గారు అసలు ఇంటర్వెల్ వరకు ఏంట్రా సినిమా ఇలా వెళ్తుంది అనుకునే లోపు కరెక్ట్గా మనోడు ఎంట్రన్స్ ఇస్తాడనమాట. హీరోయిక్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అది వస్తుంది ఇంటర్వెల్ బ్యాంగ్లో. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మూవీ చాలా బాగా తిరుగుతుంది. అక్కడి నుంచి ఆయన డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ హర్షవర్ధన్ గారివి వీళ్ళవి మధ్య వచ్చే క్లాషెస్ కానీ చాలా బాగుంటాయి కోర్ట్ సీన్స్. ఇంకొకటి ఏంటంటే సినిమాలో సాయి కుమార్ గారు ఉన్నారు. అరే సాయి కుమార్ గారికి శివాజీ గారికి పడితే ఆ బేస్ వాయిసెస్తో చాలా బాగుంటుందని అనుకున్నాను నేను ట్రైలర్ చూసినప్పుడు. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే సాయి కుమార్ గారిది పెద్ద మనకి ఎక్కడ కనిపించదు రోల్, అలా వచ్చి వెళ్తూ ఉంటారు. అరే ఏంట్రా సాయి కుమార్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనుకునే లోపు సెకండ్ హాఫ్లో మనకు ఒక మోటివేషన్ డైలాగ్ ఇస్తారన్నమాట ప్రియదర్శి గారికి. ఆయన ఒక లో టైంలో ఉంటారు, ఆ టైంకి ఉన్నప్పుడు ఒక మోటివేషన్ డైలాగ్ ఇస్తారు. దాంతో ఆయన క్యారెక్టర్లా వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఆ డైలాగ్. మిగతా వాళ్ళు కూడా చాలామంది బాగా చేశారు. ఇంకొకళ్ళు ఏంటంటే మన హీరోకి పక్కన ఒక సపోర్టింగ్ రోల్ ఉంటాడు, అతని ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. హీరో ఎంత బాధపడుతున్నాడో మనకు సరిగ్గా తెలియదు, కానీ ఆ బాధ అంతా మనకి ఇతని మొహంలోనే కనిపిస్తుంది. ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు కూడా సినిమాలో ఏ క్యారెక్టర్ని మనం తీసేయలేం. అందరు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్క సీన్లో అలా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ మనకి తెలిసిందే కదా, ప్రేమల సాంగ్ ఎలాగో చాట్ బస్టర్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకు తెలియకుండా అలా 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 చాలా బాగా స్లోగా అలా కొట్టేశారు ఆ మ్యూజిక్ డైరెక్టర్. ఇదండి గైస్ రివ్యూ. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. Do like, share, subscribe to Kriva Verse. Bye.